దాన్ని కొద్దిసేపు చదువుదాం. ఈరోజు ఒక స్పెషల్ డే కదా, ఒక ప్రత్యేకమైన రోజు. చెప్పండి ఏంటి? మట్టల ఆదివారం. హల్లెలూయా. మట్టల ఆదివారం బైబిల్లో లేదు, కానీ మనమే దాన్ని పూర్వీకులు దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ రోజున ఖర్జూరపు మట్టలు పట్టుకుని జేజేలు పలికిన కారణాల ఈరోజు ఖర్జూరపు మట్టలకి సాదృశ్యంగా కనబడే, అట్లాగే కనబడే ఈత మట్టలతో మనం ర్యాలీలు నిర్వహిస్తున్నారు, దండయాత్రలు చేస్తున్నారు, మందిరాల్లో వాటిని అలంకారంగా తీసుకొస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. మంచిది. మనము ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క మట్టల ఆదివారం లేకపోతే ఈ యొక్క దీన్ని మనం ఏమని పేరు పెట్టవచ్చు అంటే, మట్టల ఆదివారం ఇవన్నీ ఒకవేళ అది పక్కన పెడితే మనం ఏమని పేరు పెట్టవచ్చు అంటే, యేసు క్రీస్తు తన సేవను ముగింపు తిరిగి ప్రయాణం. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి, అద్భుతాలు చేసి, మాకు చనిపోయిన వారిని లేపి, పక్షవాయువు గారు వారిని బాగు చేసి, గుడ్డి వారికి చూపునిచ్చి, కుంటివారు నడవ చేసి, కుష్ఠరోగులను బాగు చేసి, ఇంకా మాటలు రాని వారికి మాటలు వచ్చినట్లు చేసి, దెయ్యాలను వెళ్ళగొట్టి, పాపులను క్షమించి వారిని పరిశుద్ధులుగా జీవించినట్లుగా చేసి, ఇలా ఎన్నో అద్భుతాలు సూచక్రియ మహత్తర కార్యాలు చేసి తిరిగి ఆయన సిలువకు చేరేటువంటి సమయం తిరుగు ప్రయాణం అని చెప్పవచ్చు. హల్లెలూయా. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆత్మబలంతో గలిలయకు వచ్చినది. కానీ ఆయన తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేములో ఆయన సిలువ వేయబడాల్సి ఉంది. కనుక దీనికి మనం ఏం పేరు పెట్టవచ్చు అంటే, సిలువ కొరకు సిద్ధపాటు ప్రయాణం. ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగింది ఈరోజు? సిలువ కొరకు సిద్ధపాటు ప్రయాణం. మట్టల ఆదివారం ఎందుకు అంటున్నారంటే, ఈత మట్టలు పట్టుకుంటాం కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. ఇంకా కొంత చరిత్ర ఉంది, అంత మనకు అవసరం లేదు. కానీ వాక్యాన్ని బట్టి, అక్కడ బైబిల్లో రాయబడిన సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఆయన సిలువ కొరకు సిద్ధపడి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ 5 రోజులు ఏం జరుగుతుందంటే, సోమ, మంగళవారం, బుధవారం, లక్షవారం 4 రోజుల్లో జరిగేది ఏంటంటే, ఈయన కొంత శిష్యులతో గడపడం, పస్కాను ఆచరించడం, పస్కా పండుగ ఆ వాతావరణానికి ఆయన వచ్చాడనమాట. యెరూషలేములో పండుగ జరుగుతుంది వారం రోజులు. ఆ పస్కా అనేటువంటి ఆచరించేటువంటి రోజున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పస్కా పండుగ కొరకు అనేక మంది వస్తారు. ఇది జరుగుతున్నటువంటి క్రమం. దీనిలో ఆయన యెరూషలేమునకు వస్తూ జరిగినటువంటి సన్నివేశం మనం ఇప్పుడు ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చూడండి, ఈ మాటలు మనకి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కనబడుతుంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో కనబడుతుంది, లూకా సువార్త 19వ అధ్యాయంలో కనబడుతుంది, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. అయితే మనం లూకా సువార్త 19:29 నుంచి ఒకసారి మనం చదివేసి ముందుకి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేయడానికి చూద్దాం. ఆయన ఒలీవల కొండ దగ్గర బెత్ఫగేను గ్రామమున సమీపమునకు వచ్చి తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టుగా కనుగొని ఆ గాడిదను విప్పుచుండగా దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు,
ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. తరువాత వారు యేసునకు దాని కొరకు వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగి చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించును. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నత స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతాన్ని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో మనకి ఒక 7 క్యారెక్టర్స్ కనబడతాయి. ఒక 7 రకాలైనటువంటి వ్యక్తులు కనబడతారు మనకి. అక్కడ ఎంతమంది? 7 రకాలైన వ్యక్తులు కనబడతారు. వారు ఎవరు అని అంటే ఒక్కొక్కటిగా మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. 7 రకాలైనటువంటి సందర్భాలు, వ్యక్తులు అక్కడ మనకు కనబడతాయి. మొదటిది చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. హల్లెలూయా. ఆయనతో ఎవరున్నారు? యేసు ప్రభు వారి శిష్యులు. ఆయన శిష్యులు ఆయనతో వస్తూ ఉన్నారు. ఆయన శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అందుకే యేసయ్య అన్నాడు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో, మీరు వెళ్ళి చదవద్దు, మామూలు చెప్తారు, మీరు వెళ్ళి సర్వలోకానికి స్వార్థ ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, నా శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక మొదటిగా అక్కడ ఉన్నది ఎవరు? యేసయ్య శిష్యులు. ఈ క్యారెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. శిష్యులు. రెండవది ఎవరనంటే పిలువబడిన శిష్యులు. దేవునికి స్తోత్రం. ఎవరు? ఇద్దరిని పిలిచి. ఎవరిని? యేసయ్య అందరూ ఉన్నారు కానీ ఇద్దరిని పిలిచారు. దేవునికి స్తోత్రం. మొదట లోకములో నుంచి ఆయన శిష్యులుగా మార్చబడ్డ ఒకటైతే, రెండవది ఆ శిష్యులలో ఎన్నుకునే ఇద్దరు, ఎన్నిక చేయబడిన ఇద్దరు. మనం లోకంలో ఉన్నామా, యేసు ప్రభు శిష్యులుగా ఉన్నామా? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి సందర్భం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటల ఆధారిక పాఠము ఏమిటి అంటే, ఇదిగో లోకం నుండి వేర్పరచబడి నువ్వు క్రీస్తుకి శిష్యునిగా ఉన్నావా, శిష్యురాలుగా ఉన్నావా, లేకపోతే ఇంకా లోకంలోనే ఉన్నావా? హల్లెలూయా. ఉంటే నీ పరిస్థితి ఎలాంటి స్థితితో కాస్త ముందుకెళ్ళేసరికి, గాడి దగ్గరికి వెళ్ళేసరికి వెళ్దాం. మొదటి క్యారెక్టర్ ఎవరు? శిష్యులు. రెండవది పిలువబడిన శిష్యులు. పిలువబడిన శిష్యులు విధేయత చూపించి, యేసయ్య ఇదిగో మీరు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక గాడిద కనబడుతుంది, దాన్ని విప్పుకురండి అంటే సరాసరి వెళ్ళిపోయారు గాడి దగ్గరికి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలిసిన? నీకు నాకు మనకి దేవుడు విడుదల పరిచయం అప్పగించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పరిచర్య అది? విడుదల పరిచర్య. పిలువబడిన శిష్యులు. రెండవది ఎవరు అనంటే మూడవది ఎవరనంటే గాడిద. ఎవరు? గాడిద. గాడిద ఎలా ఉంది? కట్టబడి ఉంది. ఎలా ఉంది చెప్పండి? కట్టబడిన స్థితిలో ఉంది. దీని క్యారెక్టర్స్ ఏంటి అనంటే, నశించిపోతున్న ఆత్మలు. రెండవది బంధింపబడిన ఆత్మలు. హల్లెలూయా. ఏంటి కొత్తగా బంధింపబడిన ఆత్మలు? అది ప్రకటన గ్రంథంలో కనబడుతుంది కదా అనుకుంటున్నారా? లేదు. బంధింపబడిన ఆత్మలు కూడా ఉన్నాయి. నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసయ్య వచ్చాడన్నది ఎంత సత్యమో, అలాగే బంధింపబడిన వారు విడిపించడానికి కూడా ఆయన వచ్చాడన్నది అంతే సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ మాటను చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు చదవండి ఒకసారి.
లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుంచి 16 వచ్చిన 18 ఏళ్ల నుండి బలహీనపరచబడి దయ్యం వచ్చిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దని చెప్పెను. అందుకు యేసు ప్రభు, వ్యాసదారులైన మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను తన గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టదగునా? ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్త్రీ ఎన్నాళ్ళ నుంచి ఉందంట బంధకాల్లో, సాతాను బంధకాల్లో? 18 సంవత్సరాలు. ఈమె ఎవరంట? అబ్రహాము కుమార్తె. అబ్రహాము కుమార్తెకి అర్థం ఏంటి? విశ్వాసి. హల్లెలూయా. విశ్వాసులమే కానీ బంధకాలు, విశ్వాసులమే కానీ బంధకాలు, రకరకాలైన బంధకాలు. లోకమే ఒక బంధకం. దేవునికి స్తోత్రం. విశ్వాసులే కానీ ఇంకా లోకంలో ఉన్నారు, ఇంకా లోకాచారాల్లో ఉన్నారు, ఇంకా లోక సంబంధమైన అలవాట్లలో ఉన్నారు. అవునండి, దేవుని పిల్లలండి, మేము దేవుని నమ్ముకున్నాం అంటారు. ఏది మానేస్తున్నారు? ఏది మానేస్తారు? అన్నీ కావాలి కదా. లోకంలో ఏముందో చూడండి ఒకసారి, వాక్యం చదువుతాం. లోకంలో ఏముంది? బంధింపబడినటువంటి స్థితి గాడిదైతే అక్కడ విప్పడానికి వెళ్ళారు కదా, దాని యజమానుడు ఎవరు మరి? చెప్పండి, యజమానుడు ఎవరు? హల్లెలూయా. యజమానుడు ఒక పేరు కాదు, ఒక 4 వరకు చూద్దాం. హల్లెలూయా. దేనికి లోబడిపోయారో, దేనికి బంధకాలు ఉండిపోయి ఎలా బంధించి ఉంచాడో చూద్దాం. చూడండి ఏంటి అంటే, లోకము మొట్టమొదటి యజమాని ఎవరో? లోకం. లోకంలో ఏముంది చూడండి వాక్యాన్ని. 1 యోహాను 2వ అధ్యాయం 16 వచనం చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. హల్లెలూయా. ఇదొక రకమైన బంధకం. యజమానుడు లోకం అజమాయిషీ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి వాటిని బట్టి శరీరాశను కలిగించి ఈడ్చుకుపోతా ఉంది దేవుని పిల్లలను. హల్లెలూయా. రెండవది నేత్రాశ. చూడకుండావంటి చూస్తూ ఉన్నారు, చూడకుండావంటి చూస్తూ ఉన్నారు. మూడవది జీవపు డంబం. అన్నిటికీ గొప్ప కావాలి, ఘనత కావాలి. ఏ చిన్న చేసిన పాటగారు, అమ్మ నువ్వు భలే చేసావమ్మ నువ్వు పొగడకపోతే మూతి ముడుచు కూర్చుంటుందా అమ్మ? హల్లెలూయా. పొగడతలు బ్యాచ్. వాక్యం ఏమంటుంది? నువ్వు కుడి చేతితో చేసింది ఎడం చేతితో తెలియకూడదు అంటుంది. అంటే ఫలానా ఆయన 1000 రూపాయలు ఇచ్చాడంటే మైక్లో చదవాలా, ఫలానా ఆయన 1000 రూపాయలు ఇచ్చారు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించుగాక అని చెప్పాలి. వాక్యం ఏమంటుందో తెలుసా? అలా కనుక తెచ్చానంట అప్పుడే ప్రతిఫలం పొందేసుకున్నారు. ఏంటి ప్రతిఫలం? కనుక వచ్చేసిందిగా. ఫలానా సుబ్బారావు గారు, లేకపోతే ఫలానా ఎర్రరాజు గారు, లేకపోతే ఫలానా ఆయన ఇదిగో 1000 రూపాయలు ఇచ్చారంట. అమ్మో ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు, ఘనత వచ్చేసిందిగా. ఇక దేవుడి నుంచి ఏమి ఆశించక్కర్లొద్దంట. కానీ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంట? కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా. అంటే నువ్వు ఇచ్చింది నీ హృదయానికే కానీ బయటికి తెలియకుండా రహస్యంగా ఇస్తే, రహస్యంగా చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా శరీర సుఖాలు కోరుకునేవారు, తిండి కొరకు దేవుని దూరం పెట్టేవాళ్ళు,
శరీర సుఖాల కొరకు, శారీరకమైనటువంటి ఆశల కొరకు, తుచ్చమైన ఆశల కొరకు దేవుని దూరం పెట్టేవాళ్ళు. వారు శరీరానికి దాసులైపోయారు. రెండవది నేత్రాస, వీరి చూపులు. ఒక్కొక్కడు శరీరంతో పాపం చేయడు, చూద్దానే లోకంతో పాపం చేయాలి. కూర్చున్న చోట కూడా పాపాలు అంటాడు. నేత్రాస. ఇది రెండవ యజమాని. మూడవ యజమాని ఏంటి? గొప్ప ఘనత కోరుకుంటాడు, మంచోడే కానీ నేను పొగడాల. హల్లెలూయా. నా బోటోడు పొగడడం రాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా అంత కష్టపడతాం పాటగారు మెచ్చుకున్నారా? ఏమని మెచ్చుకోవాలి? నిన్ను ప్రభు మెచ్చుకున్న వాడు యోగ్యుడు. మనం కాదు మెచ్చుకునేది. ఎవరు మెచ్చుకోవాలండి? ఆయన మెచ్చుకోవాలా. నువ్వేమైనా కాస్త నాకు అనుకూలంగా ఇస్తే మెచ్చుకుంటాను. నిన్ను నా దగ్గరికి అనుకూలంగా వస్తే మెచ్చుకుంటాను. నాకు అనుకూలంగా మాట్లాడితే మెచ్చుకుంటాను. నేను మెచ్చుకుంటాను, దానివల్ల ఉపయోగం లేదు. ఎవరు మెచ్చుకోవాలి నిన్ను? హల్లెలూయా. ఆయన మెచ్చుకోవాలి. ఇది మొదటి యజమాని. రెండో యజమాని ఏంటంటే సొంత పాపం, సొంత ఇష్టం, ఆజ్ఞను అతిక్రమించి తన ఇష్టం చేస్తాడు. చూడండి, అది కూడా యజమాని. చూడండి, ఒక వాక్యం చదువుతుంది దాని కొరకు కూడా. యోహాను పత్రికలు 3:4 చదవండి. 3:4 మొదటి యోహాను 3:4. ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు ఆజ్ఞ ప్రకారంగా చేయట్లేదు, భక్తి చేస్తున్నావు కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు. ఆయన అంటాడు ఆజ్ఞాతిక్రమమే పాపం. నీ సొంతమే నీకు యజమాని అయిపోయింది. దేవుడు చెప్పినట్టేనో, దేవుడి చిత్తం చెయ్యవు. నీకు నచ్చిందే ఏమైనా పేదం చేస్తున్నాను కదా, చేస్తున్నావు కానీ దేవుని ఇష్టం ప్రకారం చేస్తున్నావా? హల్లెలూయా. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఆయన ఎవరికాలం ఉన్నప్పుడు అంటే ఒక అమ్మ ప్రార్థన చేసుకుంటుందని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన నేర్చుకుని కూర్చున్నాడంట. ఆవిడ ప్రార్థన చేస్తుందంట, ప్రభా నా పెద్ద కొడుకు నా మాట వింటున్నాడు, చిన్న కొడుకు రెండో కొడుకు నా మాట వింటున్నాడు, మూడో కొడుకు మాట వినట్లేదు, ఆడ మంచం పట్టినా సరే నా మాట వినేలా చేయి ప్రభు అంటుందంట. ఏం చేయాలంట? ఆయన మంచం పట్టేసినారు. ఆడు మారు మనసు ప్రభు, అని మార్గం నడిపించు ప్రభు, అని ప్రభు నువ్వు ఆడు చేసిన పాపాలను బట్టి దోషాలను బట్టి ఆయన మీద శిక్ష రాను ప్రభు అంటలేదు. ఆడు మంచం పట్టినా పర్లేదు కానీ నా మాట. ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి. మనకి ఇష్టమైన దేవునికి ఇష్టమైన ప్రార్థన అది, ఇష్టమైన ప్రవక్తన అది. హల్లెలూయా. కాదు కదా, కాదు కదండి. కనుక రెండవది ఏంటి? ఎవరు యజమాని? నీ ఇష్టమే, నీ స్వయమే. దేవునికి స్తోత్రం. నీ స్వయమే నీకు యజమాని. కట్టేసింది నిన్ను అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం, చూడండి. ఇంకొకటి ఏంటంటే ఆచారాలు. ఏంటి? భక్తి చేస్తావు కానీ ఆచారాలు పోలా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2-3 చదవండి ఒకసారి. దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2-3. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసించకండి. ఆకాశమందు జనములను భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. దేవునికి స్తోత్రం. జనముల ఆచారము వ్యర్థం. అడవిలో దేవునికి స్తోత్రం. చాలు. ఆచారాలు ఏంటంటే వ్యర్థం. ఇది ఇలాగే చెయ్యాలా అనేది వ్యర్థం. వాక్యం ఏది చెప్తుందో అదే కరెక్ట్. మొదటిది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం యజమాని బంధిస్తే. రెండవది ఏం చెప్పుకున్నావు? నీ సొంత ఇష్టమే నీకు యజమాని అయితే. మూడవది ఆచారాలు. అబ్బాబే అప్పటి నుంచి అలాగే చేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచో చేస్తున్నామండి. ఎప్పటి నుంచో ఎవరో చేసింది కాదు. ఇప్పుడు దేవుడు నీకు ఏం చెప్తున్నాడో అది చెయ్యాలా. దేవుడు ఏం చేయమంటున్నాడో అది చెయ్యాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మరొక యజమాని ఉన్నాడు, చూద్దాం. చూడండి, మూడవది ఏంటంటే, చివరిది ఏంటంటే 4వది పితరుల యొక్క శాపం, పితరుల యొక్క పాపం కూడా మన మీద యజమానిగా ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. అందుకే బైబిల్లో చోట ఉంటుంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని అంటే, కుర్రోడు మంచోడండి కానీ పెద్దలు ఉన్నారా, ఆ చేసిన తప్పులకి ఆ శాపం, ఆ పర్యవసానం వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. దాని అర్థమైంది.
హల్లెలూయా. మాదేంట్రా కుర్రోడు మంచోడే కదా అయిపోయింటానంటే పితరులు చేసిన దోషములు, వారు చేసిన పాపములు వీరి మీద ఏలుబడి చేయడం జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అలాంటివి ఎన్నో మనం చూస్తాం. అందుకే యెజ్రా, భక్తుడైన యెజ్రా ఏం చేస్తాడంటే, అయ్యా మా పితరుల పాపాలను ఒప్పుకుంటాను ప్రార్థన చేస్తాడు. ఆ మాట చూడండి యెజ్రా గ్రంథంలో. ఇంక ఈ విషయంలో ముందుకు వెళ్తాం. యెజ్రా 10:1 చదవండి. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఏ పాపాలు ఒప్పుకున్నాడు? అయ్యా మా పితరులు చేసిన తప్పయ్యా, నీ మాట వినలేదయ్యా, అన్యులను వివాహం చేసుకున్నారయ్యా, ఇదిగో వారి యొక్క అన్య దేవతలను ఆరాధించారయ్యా, ఇలా చేస్తారయ్యా, అలా చేస్తారయ్యా. ఆ పెద్దలు చేసిన ప్రతి పాపం ఆయన ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన పితరుల పాపాలు కూడా మన మీద ఏలుబడి చేస్తాయి. మన పితరులు తెలుసో తెలియక చేసిన తప్పులు మన మీద ఏలుబడి చేస్తాయి. అందుకే యేసు రక్తాన్ని మనం కడగబడాలా. ప్రతి పాపమును కడిగేది యేసు రక్తం. హల్లెలూయా. ప్రతి శాపాన్ని వెర్రగొట్టేది యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి వరకు వచ్చావు? శిష్యులు అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్నాడు. మీరు ఎందుకు దాన్ని నింపుతున్నారని అడుగుతున్నాడు యజమాని. ఎవరో తెలుసా? ఎంతమంది అడ్డు వస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ మంచుకి ముందుగా మీకు చెప్తున్నాను. ఎవరెవరున్నారో మొట్టమొదటిగా లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవకుటము. రెండవది ఏముంది? నీ సొంత ఇష్టం, దేవుని ఆజ్ఞలు పాటించవు, నీకు నచ్చినట్టు చేస్తావు. మూడోది ఏంటి? నీకు దేవుడు కాదు, వాక్యమే కాదు, ఏది కాదు, నీ ముందో ఏది చేశారో అదే వరుసగా చేసుకెళ్తావు. ఆచారం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఈశాన్యం మూల గోడ ఎత్తుగా ఉండకూడదు, లేకపోతే కిందకు ఉండాలి, పైకుండా ఆచారం. దేవునికి స్తోత్రం. ఇలాంటి యాదంతంగా చెప్తున్నాడు. అన్ని పాటగారు అంటారు, భూమికి ఈశాన్యం ఉందా అంటే భూమి గుండ్రగా తిరుగుతుందండి. గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. దానికి ఈశాన్యం ఏది? వాస్తు ఏది? కొంతమంది పెద్దయ్య గారు కూడా అంటారు, బైబిల్లో వాస్తుంది అంటారు. వాస్తు అంటే అర్థం ఏంటంటే గాలి నీరు ఎదుటోడికి ఇబ్బంది లేకుండా నీకు అనుకూలంగా ఉండేలాగా మార్చుకోవడమే వాస్తు. హల్లెలూయా. గుమ్మాలకు తిన్నంగా గుమ్మాలో కిటికీకి తిన్నంగా కిటికీ ఎందుకు పెడతారో తెలుసా? సాల్తీ జవాబోయ్ అంటాడు. అసలు విషయం ఏంటో తెలిసిన? దానికి ఎదురుగా ఎందుకు పెట్టాలని అంటే, కిటికీల నుంచి వచ్చిన గాలి గుమ్మాలోంచి వెళ్ళిపోతే నీకు గాలి ఫ్రెష్గా అంటే ఆక్సిజన్ అంటే చూడండి, అది పనికి వస్తుంది. లేదు గాలి అలా ఆగిపోయింది అనుకోండి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. గాలిలో ఆక్సిజన్ అనేది ఉండదు, అదే మనకు బ్రతికిస్తుంది. అందుకని చూడండి, హాస్పిటల్లో కొంతమంది బాగా పేరం బాగోకపోతే ముక్కు తగిలిచ్చేస్తారు కదా, పప్పు, అదే ఆక్సిజన్. హల్లెలూయా. ఆచారాలు కూడా మనం బంధిస్తూ ఉన్నాయి. ఇక మరొకటి ఏంటి? పితరుల పాపాలు, పితరులు చేసిన తప్పిదాలు, వాటి నుంచి విడిపించేది యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. అప్పుడు శిష్యులు ఏమని చెప్పాలంట? ఇది ప్రభువుకు కావాలనని చెప్పండి అని పంపించేస్తాడు. అంటే మనం ఏం చెప్పాలి? నువ్వు శిష్యుడు అయితే ఒక బిడ్డను విడిపించడానికి వెళ్తే నువ్వు ఆ బిడ్డ కొరకు ఏమని ప్రార్థన చేయాలి? యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బంధించబడిన గాడిద, కట్టబడిన స్థితి ఎంత భయంకరమో తెలుసండి. నేను చాలా రోజుల క్రితం ఒక పాట రాశాను. అప్పుడు సండే స్కూల్ చెప్పేవాను కదా, ఇలాగే మాట్లాడేవారు. ప్రతిసారి పాట పాడడం, యాక్సెస్ చేయించడం, దాన్ని బట్టి వాకింగ్ చెప్పడం అలవాటు. కాబట్టి ఆ రోజు నాకు ఏ పాట దొరకలేదు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు. అప్పుడు తెచ్చుకుంటే సీడీలు లేకపోతే రీల్ క్యాసెట్లు. హల్లెలూయా. అప్పటికి ఉన్నాయేమో కానీ నాకు కొన్ని స్తోమత లేదు, కీప్యాడ్ కొని దిక్కులేదు అప్పటికి. కాబట్టి ఏం చేయాలి అర్థం కాలేదు. పిల్లలు చర్చిలో ఉన్నారు, బయటికి వెళ్ళాను, అటు ఇటు నడుస్తున్నాను. నాకు ఒక పాట ఇచ్చాడు దేవుడు. చిన్నగాడిదెను యేసును మోసుకు పోతా, యెరూషలేముకు పోతా, కట్టబడిన స్థితి నాకు ఉండదు, కంపు కొట్టే బ్రతుకు ఇక ఉండదు. హల్లెలూయా. ఏంటంట? కట్టబడిన స్థితి నాకు ఉండదు, కంపు కొట్టే బ్రతుకు ఇక ఉండదు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? కట్టేసి ఉంటే కంపు అక్కడ. అవి ఏం చేస్తే పాపం పశువులకి ఏం తెలుసు?
ఒకటి అక్కడ వేస్తారు, రెండు అక్కడ వేస్తారు, గిర్రం తిరిగి మళ్ళీ దాని మీద పడుకుంటాయి. పొద్దున్న వేసేసరికి కంపు కాకపోతే ఏమొస్తుంది? ఇప్పేసుంటే పచ్చిక బయటలో నడుస్తూ ఉంటే ఆ కంపు ఉంటుందా? ఉండదు. ఒక కట్టమైన వ్యక్తి, బంధింపబడిన వ్యక్తి, ఇదిగో ఇప్పుడు చెప్పుకొని 4 రకాలైన వాటిలో బంధింపబడిన వ్యక్తి జీవితం కంపే. సంతోషించలేడు, ఆనందించలేడు. ఒకవేళ విప్పబడితే ఏం జరుగుతుంది? తర్వాత మాటలు ఏముందనంటే, అక్కడ మనం చదువుకున్న వాక్యంలో క్రమంలో గాడిదని విప్పు తీసుకొచ్చి గాడిద మీద బట్టలు వేసి యేసయ్యను కూర్చోబెట్టి తీసుకొస్తా ఉంటే ఊర్లో ఉన్న ప్రజలు సంతోషంతో బట్టలు పరుస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఏం వేస్తున్నారు? బట్టలు వేస్తున్నారు. దారి పొడిగిన బట్టల మీద నడుస్తుంది ఇప్పుడు గాడిది. ఇప్పటివరకు కట్టేస్తుంటే ఎక్కడ నడిచింది? మాట భాషలో చెప్పాలంటే ఆంధ్ర భాషలో రొచ్చులో ఉంది. ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది, వస్త్రాల మీద నడుస్తుంది. ఇంకా కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే ఒలివ కొమ్మలు పట్టుకొచ్చారు, అంజురపు కొమ్మలు పట్టుకొచ్చారు, ఇంకా రకరకాల కొమ్మలు పట్టుకుని వచ్చి ఓ హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరు వచ్చే రాజుకి జయము అని చెప్పేసి దేవుని స్తుతిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కట్టబడిన స్థితి బాగుందా? విప్పేసి ఉంటే స్థితి బాగుందా? హల్లెలూయా. నీకు నాకు విడుదల పరిచయ దేవుడు ఇచ్చాడు. నీవు కొందరిని విప్పమని దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావా దేవుడు పెట్టినట్టు? లేదా శిష్యుల గుంపులో ఉన్నావా? శిష్యుల గుంపులో ఉంటే పిలువబడిన ఇద్దరుగా ఉన్నావా? లేకపోతే మామూలుగా ఉన్నావా? పిలువబడితే లోబడుతున్నావా? చెప్పినట్లుగా వెళ్ళి విప్పుతున్నావా? కొందరికి స్వార్థ చెప్తున్నావా? నీ సాక్ష్యం చెప్తున్నావా? నువ్వు పొందిన మేలు చెప్తున్నావా? నువ్వేమీ చెప్పట్లేదంటే నువ్వు ఎక్కడున్నావు? ఇంకా శిష్యుని అనుకుంటున్నావు అంతే. లోకంలో ఉన్నావేమో చూసుకో. శిష్యుడిగా ఉన్నావు కానీ ఏదో రోజు పిలుస్తాడేమో. పిలిస్తే ఆ లోబడకపోతే కష్టం. ఇవన్నీ అటుంచండి. ఒకవేళ కట్టబడిన స్థితిలోగా ఉండిపోయావేమో. జాగ్రత్త, మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. అదే పాపం, అదే శాపం, అదే శరీరాశ, అదే నేత్రస్, అదే జీవపటము, అదే బ్రతుకు, అదే పితరుల శాపము. కట్టబడిన స్థితి భయంకరమైనది. నువ్వు విప్పబడిన అనుభవంలోనికి వస్తే శిష్యరికంలోకి వస్తావు. శిష్యరికంలోనికి వస్తే పిలువబడిన వ్యక్తిగా ఉంటావు. పిలువబడి ఆయనకు లోబడితే అనేకులు విప్పే అద్భుతమైన అభిషేకం మన మీద ఉంటుంది. దేవునికి హల్లెలూయా. నీకు ఆ మనస్సు ఉండాలి. నేను పొందినటువంటి ఈ సంతోషం వేరొకరు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ వారం ఒక్కరినన్నా తీసుకెళ్ళాలి ఆ ప్రార్థనకే. ఈరోజు మంచి వాక్యం చెప్పారు అంటావు కదా, ఆ వాక్యం ఏడొద్దా? నీ ఇంటి పక్క పెట్ట వేరొద్దా? నీ కన్నీరు తోడబడింది, కష్టమైన సరే ఆ దుఃఖంలో దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉన్నావు. ఆ బిడ్డ ఇంకా దుఃఖంలోనే ఉంది. విప్పవా బిడ్డని? విడుదల చేయవా? హల్లెలూయా. కట్టబడిన వారు చాలా మంది ఉన్నారు. లేవాలి మనం. హల్లెలూయా. విప్పేవారిగా మారాలి. హల్లెలూయా. అలా విప్పితేనే అనేకులు యేసయ్యని మోసుకుని వస్తారు. దేవునికి స్తోత్రం. బట్టలు రాజరికానికి సాదృశ్యం. చూడండి, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము అక్కడ రాయబడుతుంది. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. యేసును రాజుగా గుర్తించారు. హల్లెలూయా. ఆయన రాజుగా ఆయన గౌరవం దక్కింది. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అంతటా వారు అతి వేగరముగా తమ వస్త్రములు పట్టుకొని తమ వస్త్రములు పట్టుకుని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడు. కలిగి అదొక బాబా అలాగంట యెహూ రాజయ్యున్నాడని ప్రకటన చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన రాజు అయ్యాడు అంటే, రాజుని గౌరవించాలంటే ఏం చేస్తున్నారు? బట్టలు పరిచి దాని మీద నడిపిస్తున్నారు వ్యక్తిని. దేవునికి స్తోత్రం. యేసు రాజుల రాజు. హల్లెలూయా. ప్రభువుల ప్రభు. హల్లెలూయా. అందుకే ఆయన బట్టల మీద నడిపిస్తూ ఉన్నారు. ఇక పచ్చని కొమ్మలేంటి? చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. కొమ్మలేంటో. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా
7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలు పర్ణశాలలో నివాసము చేయవలనని రాయబడి ఉన్నది చూచి కనుగొనెను. మరియు వారు తమ పట్టణంలో ప్రకటన చేసి మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను అడవి ఒలివ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి పర్ణశాలలో కట్టవలను. ఆ ప్రకారమే జనులు పోయి తెచ్చి ఇండ్ల మీదను లోగిలలోను మందిర ఆవరణలోను వీధి గుమ్మపు వీధులలోను పర్ణశాలలు కట్టుకునేది. దేవునికి స్తోత్రం. ఈ పచ్చని కొమ్మలన్నీ ఏంటంటే సంబరానికి గుర్తు, ఆనందానికి గుర్తు. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు రా అని సూచనగా దేవుని మహిమపరచడానికి గుర్తు. ఈ వాక్యం చదవడం జరగదు. నాకు అనిపించింది మన వాళ్ళు పెళ్ళిళ్ళు గట్ట కడతారు కదా తోరణాలు, అక్కడి నుంచి వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. అవునని చెప్పను, అక్కడి నుంచి వచ్చిందేమో సంతోషాన్ని వ్యక్తపరచడానికి. శుభకార్యం చేస్తా పచ్చని ఆకుండా తిట్టరా అంటారు పెద్దోళ్ళు. అవునా? ఈ పచ్చని కొమ్మల ఆకులు అక్కడి నుంచి వచ్చినాయేమో సంతోషానికి గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజులకు రాజు వస్తూ ఉండగా వాళ్ళు కొమ్మలు పట్టుకుని సంతోషముతో ఆనందముతో హోసన్నా హోసన్నా అంటున్నారు. హోసన్నా అనగా అర్థం ఏంటో తెలుసిన జయము. రెండవది ఏంటంటే రక్షించు, రక్షించు. ఇంకా దీని ట్రాన్స్లేషన్ లో కొన్ని వ్యాఖ్యానాలు ఏం చెప్తున్నా తెలుసా? రక్షించువాడు ఇడుగో, రక్షించువాడు ఇడుగో అని కేకలు వేసినట్లుగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకాల ట్రాన్స్లేషన్లు ఉన్నాయి కదా. ట్రాన్స్లేషన్ లో వాళ్ళు కేకలు వేస్తున్నట్టు కేకలు ఎలా వినబడుతున్నాయంటే రక్షించువాడు ఇడుగో అని చూపిస్తున్నట్లుగా వారి కేకలు వేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి కనుక విడుదల పొందితే, విప్పబడితే ఇదిగో ఎంతటి ఆనందముతో సంబరములో సాగుతాడు. ఎంతకాలం అలా ఉంటావు? విప్పే పనిలోకి వెళ్ళవా? ఎంతకాలం వచ్చిపోతావు? ఎంతకాలం వేసిన గింజలు తినిపోతావు? ఒక గుడ్డెట్టవా? హల్లెలూయా. అండి కోడిని పెంచుతాం మనం, కోడిని పెంచుతాం. పెంచి గుడ్డెడతలేదు. అది ఏం చేస్తావు? ఒకరోజు కోపం వచ్చేది. మన కోపం వచ్చేచ్చు, ఆయన కోపం రాదా? కాబట్టి మనం ఏం చేయాలి? విప్పాలి. కొంతమందిని విప్పాలి. హల్లెలూయా. అన్ని గాడిదలు విప్పినట్టుగా రావు. పెద్దలంత క్రితం పూర్వం పొలాల్లో గళ్ళు వేసేవారు. గడి అంటే కొన్ని రోజులు అక్కడ కట్టేవారు. ఆ పొలంలో గేదెలు 2 రోజులు 3 రోజులు కట్టి మరలా మార్చేవారు. అలా పొలం అంతా కట్టుకునేవాడు రైతు. దీని అలవాటు ప్రకారం ఏం చేయదంటే నేను అక్కడే కదా కట్టాడని చెప్పేసి వీళ్ళు అక్కడే నుంచుండేది. దాని అలవాటు. కొత్త ప్లేస్కి మార్చడానికి ఏమో యజమాని చూస్తూ ఉంటాయి. ఇదేం చేస్తా? అలవాటు ప్రకారంగా నిన్న ఎక్కడ కదా కట్టాడు, మళ్ళీ ఎక్కడ కడతాడు, ఇల్లు అక్కడ నుంచి. అలా కొంతమంది ఏంటంటే ఎప్పుడు అక్కడే. హల్లెలూయా. అలా కాదు మనం ఉండాల్సింది. విప్పే పరిచర్యలోకి రావాలి. లోకంలో నుంచి శిష్యులు విప్పేవారిగా మారిపోవాలి. హల్లెలూయా. అనేకలు విప్పు తోడికి రావాలి, తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా తరువాత జరిగింది ఏంటంటే శిష్యులు సంతోషిస్తున్నారు. ఈ జరిగిందంతా చూసి శిష్యులు సంతోషించి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక చివరిది ఏంటో తెలుసా? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అనే మాట వినబడతాం. ఈ మాట మరొక సందర్భంలో వినబడుతుంది. ఎక్కడ తెలుసా? యేసయ్య జన్మలో. హల్లెలూయా. పరలోకపు దూతలు పాడతాయి ఆ పాట. చూస్తారా? 2వ అధ్యాయం లూకా సువార్త 13-14 వచనాల్లో వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడేమంటున్నారు? చదవండి 38వ వచనం. స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును
సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండుగాక. దేవునికి స్తోత్రం. అక్కడేమంటున్నాడు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం. ఇక్కడేమంటున్నాడు? పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. అక్కడ సమాధానం అనే మాట కనబడుతుంది, ఇక్కడ సర్వోన్నత స్థలంలో మహిమ అని కనబడుతుంది. యేసయ్య రాక సర్వ మానవాళికి సమాధానం. యేసయ్య తిరిగి సిలువకు వెళ్ళి పరలోకానికి వెళ్ళడం సర్వ మానవాళికి సమాధానం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సర్వోన్నతమైన స్థలాల్లో మహిమ మహిమ మహిమ. దేవుని చిత్తం చేయడు, దేవుని మహిమపరచు. కనుక ఈరోజు విన్న వాక్యము, నీవు నేను ఎక్కడున్నాం మనం చూసుకోవాలి. కట్టబడిన స్థితిలో ఉన్నామా? పదే పదే అదే జరుగుతూ ఉందా? కట్టబడిన స్థితిలో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం. జాగ్రత్త. విప్పబడాలి, విడుదల పొందాలి. విప్పే పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడు. అలా ఉండిపోకూడదు. కొందరిని విప్పేవారిగా మనం మారిపోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన శిష్యులుగా మనం ఆయన వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, విప్పబడితే ఏం జరుగుతుంది? ఆయన నీ మీద కూర్చుంటాడు. నువ్వు తీసుకొచ్చిన బిడ్డ మీద యేసయ్య ఉంటే, ఆ త్రాగుబోతో తిరిగిపోతూ లోపల ఉన్నవాడు మార్పు చెందితే, ఆడు యేసు బైబిల్ పట్టుకుని ఇలాగేమో మందు గట్టుకుని తిరిగివాడు, ఊగుతో తిరిగివాడు, ఇప్పుడు బైబిల్ పట్టుకుని నేరుగా తెల్లబట్టలు వేసుకుని దేవుడి సన్నిధికి వెళ్తుంటే ఎంత సంతోషం అండి చూసిన వాళ్ళకి, ఎంత ఆనందం అండి చూసిన వాళ్ళకి. ఎలా జరుగుతుంది అది? ఆ గాడి దగ్గరికి వెళ్ళి గాడిదంటే పాపం అవుతుంది. మాట వాళ్ళకి పల్లెలు గాడిదంటే అర్థం అక్కడ కట్టబడిందని, ఆ పరిస్థితిలో ఉందని. అంటే ఆ గాడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేది మనం, అరే బాబు రారా. ఒక్కొక్కరు అంటారు అన్నీ మానేసి వస్తాడు, జీవితంలో రాలేడు. అవదండి, నీ రోగమంతా పోతే డాక్టర్ ఎందుకు నీకు? ఉండగానే వచ్చి ప్రభు నాకు సహాయం చేయండి, ఆయన సహాయం చేస్తాను. వ్యసనాల నుంచి దూరం చేస్తాను. రోగి వైద్యుడి దగ్గరికి వస్తే నా ఆరోగ్యం కలుగుతుంది. ఈ మాటలు వింటూ ఉంటే ఏదో ఒక మాట తగులుతుంది, ఏదో ఒక మాట హృదయాన్ని పట్టుకుంటుంది. వస్తూ పోతూ ఉంటేనే నువ్వు రాను సబ్బుతో ఒకేసారి ఇలాంటి అయిపోదు. ఏదో కార్టూన్ ఛానల్స్లో పిల్లలు చూసినట్టు ఇలాంటి మురిగిపోదు. రుద్దాల సబ్బు లేదయ్యా, వాక్యం అనే సబ్బు నిన్ను రుద్దుతుండగా నీలో మురిగిపోయి తెల్లగా మారిపోతావు. హల్లెలూయా. ఇదంతా జరగాలంటే నీవు నిన్ను విప్పే పరిచర్య ప్రారంభించాలి. సమర్పణ చేసుకున్నాను, ప్రార్థించాను. దేవా, నేను ఒక్కరికైనా చెప్తానయ్యా, విడుదల పరిచర్యలు నేను చేయబడతానయ్యా. ఎంతవరకు నేను చెప్పలేకపోయినా తోటి వరకు, ఇంతవరకు అవకాశం అని ఇతరులకు ప్రకటించలేకపోయినయ్యా. ఇంతవరకు ఒక్క గాడిదను కూడా నేను విప్పిని అందరికి తీసుకురాలేకపోయినయ్యా. అయ్యా, నన్ను క్షమించండి, విడుదల పరిచర్య దయచేయండి అయ్యా. ఇక మీద నా తోటి వారికి నేను చెప్తాను, ఇక మీద నా తోటి వారికి నేను ప్రభు ప్రకటిస్తానయ్యా. అడుగుతావా?